ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ భవిష్య మహాపురాణం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు సూర్య స్తవము సాంబుని చరిత్ర. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భవిష్య మహాపురాణము సూర్యస్తవము సాంబుని చరిత్ర బ్రహ్మపర్వములోని మొదటి భాగము. బ్రాహ్మపర్వము సూర్యస్తవము బ్రహ్మ ఉపదేశించినది. నమఃసూర్యాయ నిత్యాయ రవయే కార్యభానవే భాస్కరాయ మతంగాయ మార్తండాయ వివస్వతే ఆదిత్యాయాదిదేవాయ నమస్తే రశ్మిమాలినే దివాకరాయ దీప్తాయ అగ్నయే మిహిరాయ చ ప్రభాకరాయ మిత్రాయ నమస్తే దితి సంభవ. నమో గోపతయే నిత్యం దిశాంచపతయే నమః. నమో ధాత్రే విధాత్రే చ అర్యమ్నే వరుణాయ చ పూష్ణే ఖగాయ మిత్రాయ పర్జన్యాయాంసవే నమః. నమో హితకృతే నిత్యం ధర్మాయ తపనాయ చ హరయే హరితాస్వాయ విశ్వస్య పతయే నమః. విష్ణవే బ్రహ్మణే నిత్యం త్రయంబకాయ తథాత్మనే నమస్తే సప్తలోకేశ నమస్తే సప్తసప్తయే ఏకస్మై నమస్తుభ్యమేన చక్రరథాయ చ జ్యోతిషాం పతయే నిత్యం సర్వప్రాణభృతే నమః. హితాయ సర్వభూతానాం శివాయార్తిహరాయ చ నమః పద్మప్రబోధాయ నమో వేదాదిమూర్తయే కాదిజాయ నమస్తుభ్యం నమస్తారాసుతాయ చ భీమజాయ నమస్తుభ్యం పాపకాయ చ వై నమః. ధిషణాయ నమో నిత్యం నమః కృష్ణాయ నిత్యదా నమోస్త్వదితి పుత్రాయ నమో లక్ష్యాయ నిత్యసః. ఈ స్తోత్రము పఠించిన వారు సర్వాభీష్టములు వడయెదురు. సాయం ప్రాతకాలములందు ఇది పఠింపవలయును. సాంబుని చరిత్ర. మున్ను దుర్వాస మహర్షి ద్వారపతి కరుదించిన అతని ఆకృతి చూసి సాంబుడు రూపగర్వితుండై వెక్కిరించి అతనిని కోపింపచేసెను. అంత అమ్ముని ప్రచండుడై నన్ను వెక్కిరించితివి కావున కుష్ఠురోగివి కమ్ము అని కృష్ణ కుమారుండగు ఆ సాంబుని శపించెను. ఈ సమయముననే నారద మహర్షి త్రిలోక సంచారమునరించుచు వాసుదేవ సందర్శనార్థముగా ద్వారవతికి వచ్చెను. యదుబాలురు అతనిని యథార్హముగా సత్కరించిరి. కాని సాంబుడు రూపగర్వంబున క్రీడారతుండై అమ్మునిని గణింపడయ్యను. అంతటా నారద భగవానుండు వీని గర్భభంజనము చేసేదనుగాక అని సంకల్పించి కృష్ణుని దర్శనమునకేగి, ప్రభు, నీ 16,000 మంది గోపికలను సాంబకుమారునిపై మోహముగొనియున్నారు. అతనిని చూచినగాని వారికి మనమ్ములు నిలువకున్నవి అని తెలిపెను. శ్రీపతి ఒకనాడు గోపికలతో జలక్రీడలొనరించి వస్త్రాలంకార భూషితులైన ఆ అంగనాజనముతో కూడి విహరించుచున్న తరి నారదుండు సాంబుని దగ్గర కేతించి, సాంబా, నీ తండ్రి కృష్ణుడు నిన్ను తొందరగా పిలువవంచినాడు. ఏదియో కార్యావసరము కలిగినదని కొనివచ్చెను. సాంబకుమారుడు అది నిజమని నమ్మి వచ్చి తండ్రికి నమస్కరించి నిలువబడినంతటా అతని సుందరాతి సుందరము ఆకారము చూచి రుక్మిణి, సత్యభామ, జాంబవతియున్ తప్ప మిగిలిన వారందరి చిత్తములు సంచలించెను.
అల్లంత దూరముననే అతనిని చూచి గోపికలు తత్తరించి నిలువబడిరి. వాసుదేవుండు చూచుచుండగానే వారు చీరలు వీడి యొడలు మరచిపోయిరి. అంత యదుస్వామి శ్రీహరి కోపించి, ఇంతులను మీరు దొంగల వశమయ్యెదరు అని శపించెను. అట్లే కృష్ణ నిర్యాణానంతరము వారు పాంచ నదులను చోరుల వశమైరి. కృష్ణుడు సాంబుని కూడా కుష్ఠిరోగి వగుబుదువు అని శపించెను. జాంబవతి కుమారుండగు సాంబునికి అంతట కుష్ఠురోగము ఆవహించెను. దుర్వాసుని శాపము అందుకు తోడయ్యెను. పెద్దలు పఠించు 2 శ్లోకములు కలవు. ఎవడు ధర్మశీలుడై మానరోషములు లేక విద్యా వినయ సంపన్నుడై పరులను బాధింపక స్వభార్య నిరతుండై ఉండునో వానికెందునూ భయము లేదు. మంచు నీరు గాని చందన రసంబు గాని మధురమైన మాటవలే సంతోషము నీయజాలవు. ఇట్లు శాపోహతుండైన సాంబుండు సూర్యారాధన మొనరించి విముక్త పాపుండై ఎప్పటి ఎట్లు సుందరుండయ్యను. చంద్రా నదీ తీరమున సూర్యదేవతా స్థాపనమునరించి సాంబుడు ఆరాధన చేసెను. కానీ ఈ ప్రతిష్టకు మున్నే ఇది సూర్యక్షేత్రమయ్యుండెను. మిత్రనామమున సూర్యుని 12వ మూర్తి ఈ క్షేత్రమందున్నది. సూర్యుని మొదటి మూర్తికి ఇంద్రుడని పేరు. అది దేవరాజ్యాధిపతిత్వమునంది దానవాసుల నాశనమునరించుచున్నది. 2వ మూర్తికి ధాత అని పేరు. అది జగత్ సృష్టి కర్తృత్వము వహించియున్నది. పర్జన్యమూర్తి 3వది, అమృతము వర్షించును. పూష అనున్నది 4వ మూర్తి, మంత్రములయందుండి అది వ్రజా పృష్ఠి చేయును. త్వష్ట అను 5వ మూర్తి వనస్పతులందు ఓషధులయందు ఉండును. అర్యమయు అను 6వ మూర్తి ప్రజా సంవరణార్థము శరీరములందున్నది. భగ అను 7వ మూర్తి పర్వతములందు భూమియందు నుండును. వివస్వతము అను మూర్తి అగ్నియందుండి శరీరులు తిను అన్నమును పచనము చేయును. అంశువు అను 9వ మూర్తి చంద్రుని యందుండి జగములను ఆప్యాయనము చేయును. విష్ణువు అను 10వ మూర్తి దేవ శత్రువులను నశింపచేయుచు ప్రాదుర్భావమొందును. వరుణ నామకముగు 11వ మూర్తి జగములను సేవింపచేయుచున్నది. సాంబుడు అడుగగా నారద మహర్షి సూర్య వైభవం గూర్చి ఇట్లు వర్ణించెను. సాంబా, ఒకప్పుడు నేను ముల్లోకములందు సంచరించుచు సర్వదేవగణ పరివృతుండగు సూర్యుంగాంచితిని. అతని సన్నిధిని గంధర్వులు గానము చేయుచుండిరి. అప్సరసలు నృత్యమాచరించుచుండిరి. యక్ష రాక్షస పన్నగులాయుధములెత్తి అతనిని కాయుచుండిరి. ఋగ్యజు సామములు రూపము ధరించియున్నవి. ఋషులు ఈతని స్తుతించుచుండిరి. ప్రాతర్మధ్యాహ్న సాయం సంధ్యా దేవతలు మూర్తి ధరించి అతని సన్నిధి నుండిరి. అందు ప్రాతఃసంధ్య అరుణ, మధ్యమ సంధ్య చంద్ర సదృశయు, సాయం సంధ్య వృక్ష సమానయునయుండిరి. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, అశ్విని దేవతలు 3 సంధ్యలందు నర్కుని పూజించుచుందురు. ఇంద్రుడు జయ జయ నినాదములు చేయుచు అక్కడనేయున్నాడు. కలియు త్రయంబకుడును త్రిసంధ్యంబు అర్కునర్చించుచుండిరి. ప్రాతఃసమయమున తామర పువ్వు వలెయున్నట్లును, మధ్యాహ్నము చక్రాకారముగానున్నట్లును, రాత్రి నేతి రంగులోనున్నట్లును సూర్యుని పూజింపవలెను. సూర్యుని ముందుండి యసూరుడు సారథ్యము చేయుచుండును. కాలము యొక్క అవయవములచే నిర్మింపబడిన సూర్య రథము అతడు నడుపుచుండును.
ఆ రధికుడు గుర్రములతో నుండును, అవే ఛందస్సులని తెలియవలెను. సూర్యునికి ఇరువంకల రాజ్ఞి నిక్షుభ అను ఇరువురు భార్యలుందురు. దేవతలు అతని చుట్టూను సంచరింతురు. పింగళుడు అచట లేఖకుడుగానున్నాడు. దండనాయకుడు మరియొకడుండును. రాజా శ్రోషులను ఇద్దరు కల్మాష పక్షులు ద్వారమందుందురు. చతుశృంగమగు ఆకాశము మేరువుతో సమాన లక్షణములు కలిగి అవ్వలనున్నది. దిండి అచట అగ్రభాగమునందుండును. దిశలయందు మరికొందరు దేవతలుందురు. ఇట్టి సర్వగతుడై గీర్వాణ సంస్థుతుండగు దేవేశుని గ్రహేశుని భువనేశుని శరణునందుము. ఇంతటితో భవిష్య పురాణములో బ్రాహ్మ పర్వములో సాంబుని చరిత్ర మొదటి భాగము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.